ఇక యూరి ఉగ్రవాద దాడిలో అమరుడైన హవాల్దార్ ఎన్ఎస్ రావత్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రాజస్థాన్లోని రాజావాలో జరిగాయి. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు రావత్ పార్థివ దేహానికి రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్, ఇతర రాజకీయ నాయకులు నివాళులర్పించారు. రావత్ను తలుచుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వీర జవాన్ల భౌతిక కాయాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం సైనిక లాంఛనాలతో వారి పార్థివ దేహాలను ప్రత్యేక వాహనాల్లో సొంతూళ్లకు పంపించారు. లాన్స్ నాయక్ జీ శంకర్ దేహాన్ని మహారాష్ట్రలోని సతారాకు తీసుకొచ్చారు. సతారాలో కుటుంబ సభ్యుల కడసారి నివాళుల తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. కడసారి యాత్రలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మరో హవాల్దార్ అశోక్ కుమార్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. బీహార్లోని భోజ్పూర్లో ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అశోక్ కుమార్ మృతదేహం దగ్గర ఆయన కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. आनंद छोड़िए प्लीज जाइए।